16వ తారీఖు 2వ నెల 2024 నుండి 29/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. కన్యరాశి వారు రథసప్తమి సందర్భంగా రవి భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరానగా టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. వీరు రవి భగవానుని యొక్క ఆశీస్సులు పొందగలిగానంటే ఆ రథసప్తమి రోజున సూర్యారాధన, సూర్య భగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, చక్కెర పొంగలి పాయసం ఏర్పాటు చేయడం వలన బుద్ధి, జ్ఞానము, ఆరోగ్యము, సంపూర్ణమైన దేహదారుఢ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్నపిల్లల మనస్తత్వంగా లేకుండా హుందాగా, బ్రాడ్గా, దూర విజన్ ప్రయాణంతో మీరు ప్రయాణం చేయగలిగితే వృత్తులలో, ఉద్యోగాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కావడానికి అవకాశాలు ఉన్నాయి. 5వ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో ఏడాది తర్వాత రవిచేత శని భగవానుడు సంచారము చెయ్యడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ఆయుధాలతో, పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వాహనాలతో దయచేసి రోడ్డు క్రాస్ చేసే విషయంలో కానీ అతివేగం పనికిరాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన కాల సమయంలో మీకు తెలిస్తేనే మీరు పనిని ప్రారంభించండి, తెలియకపోతే సలహాలు తీసుకోండి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల అంతా నాకు తెలుసు, నీకేం తెలుసు అనేటువంటి భ్రమలో ఉండేదానికన్నా నాకు ఏమీ తెలియదు, నేను తెలుసుకొని చెయ్యాలి అనే కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీకు ప్రశాంతత, ధనం, సమయం 2 వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారాలు, పచ్చళ్ళు, తినుబండారాలు, స్వయం వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.